దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. దేవునికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. దేవునికి అసాధ్యమైన కార్యము ఏదియూ లేదు. ఆయన సమస్తమును చేయగలిగిన వారు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేను సమస్తమును జరిగించువాడను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఆయనే మనలను రూపించిన వారు, ఏర్పరచుకున్నవారు. మన జీవితంలో సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు ఆయనే. మీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఆయనకు ఉంది. ఆయన మీ జీవితంలో ప్రతి కార్యమును తప్పకుండా నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నారు. అసాధ్యము అనుకుంటున్న ప్రతి కార్యము దేవుడు సాధ్యపరిచి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మేము అసాధ్యములని ఎన్నో పనుల గురించి మేము ఆలోచిస్తున్నాం, కానీ మీకు సమస్తము సాధ్యమే ప్రభువా. నీ కృప చేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ కార్యముల కొరకు వారు ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రతి కార్యమును వారి జీవితాల్లో సాధ్యమగునట్లుగా మీరు చేయండి. ఈ దినము కొరకు వందనాలు ప్రభువా. ప్రతి వారికి నీ కృపాక్షేమంలో మీరు తోడుగా ఉంచండి. ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని నిండారులుగా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.